ఒక చిన్న హమ్మింగ్ బర్డ్ బరువు ఎంతంటే కేవలం 1-2 గ్రాములు మాత్రమే. మన డైలీ వాడే ఒక నాణెం కన్నా కూడా తక్కువ. అంత చిన్న శరీరంతో ఒక్క సెకండ్లో 80 నుంచి 100 సార్లు రెక్కలాడుతుంది. అందుకే ఎలాంటి దిశలోనైనా సూపర్ కంట్రోల్తో ఎగురుతుంది. వీనస్ గ్రహంలో నిజంగానే ఆమ్లపు వర్షం పడుతుంది. కానీ అక్కడి వేడి అంత ఎక్కువగా ఉండటంతో ఆ వర్షపు చుక్కలు నేలను తాకేలోపే మధ్యలోనే ఆవిరైపోతాయి. వీనస్ గాలి చాలా బరువుగా మరియు మందంగా ఉంటుంది. ఆకాశంలో కనిపించే తెల్లని చిన్న మబ్బు లైట్గా అనిపిస్తుంది. కానీ ఒక మబ్బు బరువు 5 లక్షల కిలోల వరకు ఉంటుంది. అంటే దాదాపు 100 ఏనుగుల బరువు. మబ్బులు నీటి బిందువులు విస్తరించి ఉండటం వల్లే ఇలా భారీగా ఉంటాయి. శనిగ్రహం యొక్క టైటాన్ ఉపగ్రహం మన భూమిలాగా వాతావరణం ఉన్న అతి అరుదైన చోటు. అక్కడ మీథేన్ నదులు, సరోవరాలు, మేఘాలు మరియు వర్షాలు కూడా పడతాయి. సౌర వ్యవస్థలో భూమిలాగా వాతావరణ మార్పులు ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఇది ఒకటే. ఒక స్నేల్ పరిస్థితులు బాగా ఎండగా మారితే చాలా రోజుల పాటు నిద్రలోకి వెళుతుంది. రికార్డు ప్రకారం ఒక స్నేల్ దాదాపు 3 సంవత్సరాల వరకు అలానే నిద్రలో గడిపిందని చెబుతారు. చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడతాయి అన్న విషయం నిజమే. భూమి కింద ఉండే శిలీంధ్రాల జాలం రూట్స్ ద్వారా చెట్లు సూచనలు పంపుకుంటాయి. ప్రమాదం దగ్గర పడితే పక్కనున్న చెట్లకు ముందే సమాచారం చేరుతుంది. మనిషి కంటికి ఉన్న స్పష్టత దాదాపు 576 మెగాపిక్సెల్స్ లాంటిది. ఏ కెమెరా కంటే కూడా మన కంటి చూపు ఎక్కువ వివరాలను గుర్తిస్తుంది. కనిపించిన చిత్రాన్ని మన మెదడు మరింత స్పష్టంగా మార్చుతుంది. మంచుతో ఏర్పడ్డ లోతైన గుహల్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారితే గోడల మీద ఉన్న మంచు చీలుతూ పొడవైన పదునైన శబ్దాలు వినిపిస్తాయి. అవి దూరం వరకు ప్రతిధ్వనిస్తూ చాలా భయంకరంగా అనిపిస్తాయి. సముద్రం లోతుల్లో ఒత్తిడి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక స్క్వేర్ ఇంచ్ మీదే 100 ఏనుగులు నిలబడ్డట్లే బలం పడుతుంది. అందుకే అక్కడకు వెళ్లే యంత్రాలు చాలా బలంగా తయారు చేయాలి. సూర్యుని నుండి వెలుతురు భూమికి చేరడానికి సరిగ్గా 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడు అసలైనప్పటికంటే 8 నిమిషాలు పాతది. అంత దూరం నుండి కాంతి ఇంత వేగంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు. అవి తెలుసుకోవడానికి మన ఛానల్కి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి.